మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. సన్నాల జాబితా సిద్ధం, బోనస్ ఇవ్వబోయే వరి విత్తనాలు ఖరారు, రైతులు పండించే రకాల నుంచే ఎంపిక, 40 పబ్లిక్ వెరైటీలు, మరికొన్ని ప్రైవేట్వి, రాష్ట్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ నిర్ణయం, రైతుల్లో సందిగ్ధం తొలగేలా నేడు ప్రకటన, బోనస్తో అన్నదాతకు 2800 వరకు లబ్ధి. ఇక్కడ సన్నాల జాబితా సిద్ధం, బోనస్ ఇవ్వబోయే వరి విత్తనాలు ఖరారు చేస్తారంటే రైతు పండించే రకాల నుంచే ఎంపిక, 40 పబ్లిక్ వెరైటీలు, మరికొన్ని ప్రైవేటువి, రాష్ట్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోబోతుంది. ఇక్కడ రైతుల్లో సందిగ్ధం తొలగేలా నేడు ప్రకటన. ఇక్కడ బోనస్తో అన్నదాతకు 2800 వరకు లబ్ధి చేకూరుతుందంట. ఇక్కడ వడ్ల రేటుకు సంబంధించి, మద్దతు ధరకు సంబంధించి. అంతరిక్షంలోనే సునీత, బోయింగ్ వ్యోమ నౌకలో హీలియం లీకు సరిదిద్దే పనిలో నాసా, ఇద్దరు వ్యోమగాముల తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా. సునీతతో పాటు విల్మోర్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే 2018 నుంచి పదే ప్రమాదాలతో బోయింగ్పై విమర్శలు. ఇప్పుడు వ్యోమనౌకలోనూ లోపాలతో రోదసీలో ఇక్కట్లు. ఇక్కడ అంతరిక్షంలోనే సునీత అని, ఇక్కడ బోయింగ్ వ్యోమనౌకలో హీలియం లీక్ అయింది. బోయింగ్ వ్యోమనౌకలో హీలియం లీక్ అంట, సరిదిద్దే పనిలో నాసా. ఇక్కడ లీక్ అయిందంటే ఏదో మొత్తం మీద ఇక్కడ అంతరిక్షంలోనే సునీత ఉన్నట్టు, అక్కడ ఏదో ఇబ్బందిలో ఉన్నట్టు ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు వ్యోమనౌకలోనూ లోపాలతో రోదసీలో ఇక్కట్లు మొదలైనయంట. 2018 నుంచి పదే ప్రమాదాలతో బోయింగ్పై విమర్శలు. స్పీకర్ పదవికి ఎన్నిక, లోక్సభ చరిత్రలో 4వసారి ఎన్డీఏ నుంచి మళ్ళీ ఓం బిర్లా. కేరళ ఎంపీ కె సురేష్ను నిలిపిన ప్రతిపక్షం, నేడు ఓటింగ్. గడువుకు కొద్ది నిమిషాల ముందు నామినేషన్ల దాఖలు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి కేంద్ర మంత్రుల రాయబారం విఫలం. డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని విపక్షం పట్టు, అంగీకరించని ఎన్డీఏ మిత్రపక్షానికి ఉపసభాపతి పదవి. ఇక్కడ వీళ్ళు ఎన్డీఏ కూటమి ఇక్కడ మిత్రపక్షానికి ఉపసభాపతి పదవి కట్టబెడుతురంట. అయితే విపక్షం కాంగ్రెస్ కూటమి ఉపసభాపతి అంటే డిప్యూటీ స్పీకర్ కోరగా వాళ్ళు ఎన్డీఏ కూటమి నిరాకరించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక వాళ్ళు స్పీకర్ పదవికి పోటీ పడడం జరుగుతుంది ఇక్కడ ఇండియా కూటమి. ఇది సందర్భంగా ఎన్నిక జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. స్పీకర్ ఎన్నికకు ఇక్కడ 48 సంవత్సరాల తర్వాత ఇదే మళ్ళీ ఒకసారి జరుగుతుందంట. ఈ విధంగా విపక్ష నేత రాహుల్ ప్రోటెం స్పీకర్కు సోనియా లేఖ ఆమోదం. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత, 16 రోజుల యోచన తర్వాత రాహుల్ ఓకే. విపక్ష నేతకు కీలక పార్లమెంటరీ అధికారాలు, ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషన్, సిబిఐ, విజిలెన్స్ చీఫ్ నియామకాల్లో పాత్ర. ఇక్కడ విపక్ష నేతగా రాహుల్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రోటెం స్పీకర్కు సోనియా లేఖ, ఇది ప్రోటెం స్పీకర్ కూడా ఆమోదించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత, 16 రోజుల యోచన తర్వాత రాహుల్ ఓకే. 10 ఏళ్ల తర్వాత ఈసారి లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారంట. ఇంతకుముందుకు ప్రతిపక్ష నేత లేరు, 10 ఏళ్లకు ముందు లేరంట. 10 ఏళ్ల వరకు నుంచి లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియమితులయ్యారు. దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. మోడీని ధీటుగా ఎదుర్కొనేది రాహుల్ ఒక్కడే అనే అభిప్రాయంతో ఈ నెల 9న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశం కూడా విపక్ష నేత విషయంలో ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ మాత్రం తాను ఇంకా ఆలోచించుకోవాల్సి ఉందని అప్పట్లో వ్యాఖ్యానించారు. బుధవారం జరగనున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలోనూ, ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించాలనే సాంప్రదాయం అంశంలోనూ మోడీని విధంగా లోక్సభలో మంగళవారం రాజ్యాంగ ప్రతితో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రాహుల్ గాంధీ. ఇక్కడ ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ కూటమికి ఇక్కడ మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్ష నేతగా ఎవరు లేకుండే, దానికి ఇక్కడ ఈసారి మెజారిటీ రావడంతో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ నుంచి మరిన్ని సీట్లు ఆశించాం, సీఎం రేవంత్ వద్ద సోనియా వ్యాఖ్య. ఎంపీల ప్రమాణ స్వీకారం వేదికగా ప్రియాంక, సోనియాతో రేవంత్ చర్చలు. ప్రమాణ స్వీకారానికి హాజరైన నేతలు, నేడు ఢిల్లీకి బట్టి ఉత్తమ్ కుమార్. మంత్రివర్గ విస్తరణ చేరికలపై చర్చ. ఢిల్లీలో సోనియాతో మాట్లాడుతున్న రేవంత్, చిత్రంలో ప్రియాంక గాంధీ. విధంగా తెలంగాణ నుంచి మరిన్ని సీట్లు ఆశించామని ఇక్కడ లోక్సభలో ఎంపీ సీట్లకు సంబంధించి ఇక్కడ సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎంపీల ప్రమాణ స్వీకారం వేదికగా ప్రియాంక, సోనియాతో చర్చలు జరిగినట్టు ఇక్కడ కనబడుతుంది. అయితే
ఇంకా ఎక్కువ సీట్లు అంటే 8 గెలుచుకుంది లోక్సభలో. వాళ్ళు ఆశించింది 10 పైన అన్నట్టుగా 12 సీట్ల వరకు ఉంటే వాళ్ళు 8 రావడంతో ఇక్కడ సోనియా ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈరోజు నేడు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్తున్నారు. ఇక్కడ క్యాబినెట్ భేటీ మంత్రుల విస్తరణకు సంబంధించి చర్చలు జరిపే ఉద్దేశంతో అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు. ఆ చీకటి రోజుల్లో దేశాన్నే జైలుగా మార్చారు. 356 అధికరణను ఎడాపెడా ప్రయోగించారు. రాజ్యాంగాన్ని అణచివేశారు. స్వేచ్ఛ హరించారు. అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా? కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ ధ్వజం. వైఫల్యాల్ని కప్పిపుచ్చేందుకే గతం తవ్వుతున్నారు. మాట్లాడేదానికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఏ అంశంలోనూ ఏకాభిప్రాయం తీసుకోలేదు. తిప్పికొట్టిన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే. విధంగా 356 అధికరణను ఎడాపెడా ప్రయోగించారని ఇక్కడ ఆ చీకటి రోజుల్లో దేశాన్ని జైలుగా మార్చారని ఇక్కడ మోడీ మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదని ఇక్కడ కాంగ్రెస్ను ఉద్దేశించి మోడీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీపై మోడీ ధ్వజం. అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా అని ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ను ఉద్దేశించి నరేంద్ర మోడీ విధంగా చేస్తున్నారు. అయితే దాన్ని తిప్పికొట్టినట్ట మన ఖర్గే. వెంకయ్య ఇంటికి మోడీ. పలు అంశాలపై ఇద్దరు నేతల చర్చలు. దేశ ప్రగతిపై వెంకయ్య వివేకం బేష్ అని ఇక్కడ ప్రధాని మాట్లాడుతున్నారు. వెంకయ్యకు పుష్పగుచ్చం అందజేస్తున్న ప్రధాని మోడీ. దేశంలో ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై ప్రేమ ఉందని ప్రకటించే హక్కు లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఇప్పటికీ ఆ మైండ్ సెట్ పోలేదని ధ్వజమెత్తారు. 1975లో జూన్ 25న ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించిందని ఆయన మంగళవారం ఎక్స్లో పేర్కొన్నారు. ఆ చీకటి రోజుల్లో దేశాన్ని జైలుగా మార్చారని, రాజ్యాంగాన్ని అణచివేశారని, ప్రాథమిక స్వేచ్ఛ లేకుండా చేశారని గుర్తు చేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసే 356 అధికరణను ఎడాపెడా ప్రయోగించారని, పత్రికా స్వేచ్ఛను నాశనం చేయడానికి బిల్లు తెచ్చారని, సమాఖ్య విధానాన్ని నాశనం చేశారని, రాజ్యాంగాన్ని ప్రతి దశలో ఉల్లంఘించారని దుయ్యబట్టారు. రాజ్యాంగంపై అమిత ప్రేమ ఉందని పైకి చెబుతూ దానిపై ఉన్న ఏహభావాన్ని నిజానికి దాచుకున్నారని ఆరోపించారు. ప్రజలు వారి విధంగా ఆయన 1975 జూన్ 25న ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించిందంట. అక్కడ ఇంకా ఆ రోజుల్లో ఆ చీకటి రోజులను మర్చిపోలేదు కాంగ్రెస్ అని అదే వ్యవహరిస్తుంది. ఆ ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రాథమిక స్వేచ్ఛ లేకుండా చేశారని ఇక్కడ మోడీ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ని ఉద్దేశించి. ఢిల్లీలో మహిపాల్ రెడ్డి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఎమ్మెల్యే. కేసీఆర్తో సమావేశానికి డుమ్మా. ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం. కోర్టు పని మీదే ఢిల్లీకి అంటూ వివరణ. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ముందు నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మహిపాల్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేసిన ఈడీ సుమారు 300 కోట్ల అక్రమ నగదు లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొనడంతో రాజకీయం దుమారం రేగింది. మరోపక్క బీఆర్ఎస్ నుంచి ఎవరూ చేజారకుండా అధినేత కేసీఆర్ మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గైర్హాజరైన మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం కావడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాను ఏ నాయకుడిని ఇక్కడ మహిపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని ఇక్కడ వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఆయన కోర్టు పని మీద ఢిల్లీ వెళ్ళినట్టుగా ఆయన సమాధానం ఇస్తున్నారు. ఇక్కడ అయితే హఠాత్తుగా ఢిల్లీలో కనిపించారని ఇక్కడ మహిపాల్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ వార్తలు. జై సమ్మక్క, జై భద్రకాళి, జై తుల్జభవాని, జై యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ప్రమాణ స్వీకారాల్లో తెలంగాణ ఎంపీల నినాదాలు. ఓవైసీ జై పాలస్తీనా నినాదం రికార్డుల నుంచి తొలగింపు. తెలుగులో ప్రమాణం చేసిన తమిళ ఎంపీ కె గోపీనాథ్. తొందరపడద్దు, నా దగ్గర ప్లాన్ ఉంది. కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు. నెల కూడా పట్టదు, ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది కలిగినా నేరుగా నా వద్దకు రండి. మీకు ఎటువంటి నష్టం జరగనివ్వను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్. పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో ఫామ్ హౌస్లో భేటీ. ఈ విధంగా తొందరపడద్దు, ఏ సమస్య వచ్చినా నా దగ్గర రండి, నేను చూసుకుంటా అన్నట్టుగా ఎమ్మెల్యేలకు భరోసా ఇస్తున్నట్టుగా ఆయన కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర ప్లాన్ ఉందంటే నెల రోజుల్లో పరిస్థితులు మారుతాయని ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నాడు. రైలు రోకో కేసుపై హైకోర్టు స్టే. కేసీఆర్ పాల్గొన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్య. విద్యుత్ కమిషన్ చెల్లదు, నోటీసుల్ని కొట్టేయండి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం. ఇక్కడ విద్యుత్ కమిషన్ చెల్లదని ఇక్కడ నోటీసుల్ని
కొట్టేయండి అన్నట్టుగా హైకోర్టులో పిటిషన్ వేసిండు ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్. విచారణకు రండి, కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసు, వారంలో వాస్తవాలను వివరించాలని శ్రీముఖం. ఇక్కడ మరోసారి లేఖ పంపింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్కు. ఇక్కడ వివరాలను వెల్లడించాలన్నట్టుగా ఇక్కడ కోరుతున్నట్టు తెలుసుకోవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్లో చేరడం, మరికొందరు అదే బాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఫిరాయింపులకే కళ్ళెం వేసేందుకు గాను ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ మేరకు మంగళవారం పలువురు ఎమ్మెల్యేలను సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్కు పిలిపించుకొని ఇక్కడ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్టు, ఇక్కడ పార్టీ ఏం మారకండి, ఏదైనా సమస్య వస్తే నేనే చూసుకుంటా అన్నట్టుగా ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చినట్టు ఆయన ఇక్కడ తెలుసుకోవచ్చు. కాంగ్రెస్లో జీవన్ రెడ్డి తుపాను, ఎమ్మెల్సీకి రాజీనామా చేయడానికి సిద్ధం, మండలి చైర్మన్ లేకపోవడంతో వాయిదా, జీవన్తో మాట్లాడాల్సిందిగా బట్టికి సూచించిన అధిష్టానం సీఎం. గంటకు పైగా బట్టి దుద్దిల్ల మంతనాలు, హామీ లేనందున అలకవేయడం జీవన్ రెడ్డి. ఫోన్లో మాట్లాడిన దీపాదాస్ మున్షి నేడో రేపో ఆమెతో భేటీ. ఇక్కడ కాంగ్రెస్లో జీవన్ రెడ్డి అలిగినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే అక్కడ ఆయనపై జగిత్యాల ఎమ్మెల్యే ఈయన జీవన్ రెడ్డి ఆమోదం సంప్రదించకుండా కాంగ్రెస్లో చేర్పించుకున్నారు. ఆయన మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేను, జగిత్యాల ఈయన పైన గెలిచిన ఎమ్మెల్యేను. అయితే దానితో ఈయన సంప్రదించకుండా ఆయనని ఎలా చేర్చుకోవడంపై ఈయన అలిగినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. కేజ్రీ బెయిల్పై స్టే, ట్రయల్ కోర్టు తీరు అనాలోచితం, విచారణలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు, జైల్లోనే కేజ్రీని అరెస్ట్ చేసిన సిబిఐ. కేజ్రీ బెయిల్పై స్టే, ట్రయల్ కోర్టు తీరు అనాలోచితం, విచారణలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు, జైల్లోనే కేజ్రీని అరెస్ట్ చేసిన సిబిఐ అధీనంలోకి తీసుకుంది మన కేజ్రీవాల్ని. అయితే బెయిల్ ఇస్తుందని మొన్న వచ్చిన వార్తలు, ఇప్పుడు బెయిల్పై స్టే వచ్చింది. ట్రయల్ కోర్టు తీరు అనాలోచితం, అది అనాలోచితం అంటే బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టు తీర్పిస్తే అది అనాలోచితమని ఇక్కడ మళ్ళీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. విచారణలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు, జైల్లోనే కేజ్రీని సిబిఐ అరెస్ట్ చేసింది, సిబిఐ విచారిస్తుంది. ఇప్పుడు ఎఫ్సెట్ కౌన్సిలింగ్ తేదీల మార్పు, 27న నిర్వహించాల్సి ఉండగా వచ్చే నెల 4కు వాయిదా, 3 దశల్లో కౌన్సిలింగ్, ఆగస్టు దాకా నిర్వహణ. 3 బాక్సుల్లో ఆధారాలు, ట్యాపింగ్ కేసులో సీడీలు, పెన్ డ్రైవ్ల సమర్పణ, మరోసారి ఛార్జిషీట్ వివరాల గోప్యతకు మేమో. భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా, బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు కోరిన సమయం నేటితో పూర్తి. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు మంగళవారం కోర్టుకు కీలక ఆధారాలను సమర్పించారు. మొత్తం 3 బాక్సుల్లో ఆధారాలను అందజేస్తూ మరోమారు ఛార్జిషీట్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో సీడీలు, పెన్ డ్రైవ్లు, ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల శకలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. గత వారం పోలీసులు సమర్పించిన ఛార్జిషీట్ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు న్యాయ నిపుణుల సలహాతో పకడ్బందీగా అభియోగ పత్రాలను రూపొందించి కోర్టుకు అందజేశారు. అత్యంత సున్నితమైన కేసు కావడంతో ఛార్జిషీట్తో పాటు తాము అందజేసిన ఆధారాల వివరాలను బహిర్గతం కాకుండా చూడాలంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిందితులు ఎవరికీ ఈ ఆధారాలను అందజేయకూడదని ఇక్కడ 3 బాక్సుల్లో ఆధారాలంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో సీడీలు, పెన్ డ్రైవ్ల సమర్పణ, మరోసారి ఛార్జిషీట్ వివరాల గోప్యతకు మెమో. భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా, బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు కోరిన సమయం నేటితో పూర్తి. ఈ విధంగా వీళ్ళపై ఇక్కడ ఈరోజు చర్చించిన నేటికి వాయిదా పడింది. అయితే ఈరోజు వీళ్ళ బెయిల్పై ఈరోజు చర్చించనున్నారు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా వాటి మీద ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతున్నట్టుగా ఇంకా తెలుసుకోవచ్చు. అది మరి ఇంకెప్పుడు ఫైనల్కి వస్తుందో చూడాలి. ఒక్క అడుగు కూడా వేయలేక ఇబ్బంది పడేవాడిని, అమృత్లోని ఆర్థో ప్లాస్ వాడిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేదే లేకుండా పోయింది. నాకు వీపు నొప్పి చాలా ఉండేది, చెప్పులు తొడుక్కోవాలన్నా మరియు లేవడానికి కష్టంగా ఉండేది, రూములు చూపించాలన్నా, కస్టమర్లు పిలిచినప్పుడు వెళ్ళాలన్నా ఒక్క అడుగు కూడా వేయలేక ఇబ్బంది పడేవాడిని. అమృత్ నోని ఆర్థో ప్లాస్ వాడిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేదే లేకుండా పోయింది. ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడుస్తున్నా, లార్జ్ సమస్యలన్నీ చూసుకుంటా, నాకు ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు, నేను ఇప్పుడు చాలా ఫిట్గా ఉన్నాను. ముగిలిచిర్ర, వయసు 71 వ్యాపారవేత్త, కాజీపేట, హన్మకొండ. ఇంకా బ్యాక్ పెయిన్ గురించి ఇది ఇవ్వడం జరిగింది. అమృత్లోని ఆర్థో ప్లస్ అంట. దీర్ఘకాలిక కీళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటి వాటికి ఆయుర్వేద అద్భుత ఔషధం అమృత్లోని ఆర్థో ప్లస్ అని ఇక్కడ ఆయుర్వేద ఔషధం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నడుము నొప్పి, మొక్కల నొప్పులకు కూడా అంటే ఇది అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.